ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఒక్క దెబ్బకే 2 పిట్టలు. చేసిందంతా మీరే, కానీ బయటకు మాత్రం నంగనాచి మాటలు. అంతా జరిపింది మీరే, కానీ బయటకు మాత్రం ఏదో పెద్ద జాలి, దయ, మహిళలకు రక్షణ అన్నట్లు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటూ వైసీపీ కార్యకర్తలు అన్న మాటలు ఇవి. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్న టాపిక్ చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతి గురించి ఏ విధంగా దూషణలు చేశారో అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే దాని గురించి ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఏమని? నన్ను క్షమించండి భారతి గారు, ఒక మహిళను ఈ రకంగా దూషించడం కరెక్ట్ కాదు, మీ కాల్ పట్టుకుని నేను వేడుకుంటున్నాను, నన్ను క్షమించండి. అండ్ వైఎస్ జగన్ ని కూడా క్షమించమని అడగడం అయితే ఆ వీడియోలో మనం అందరం చూసాము. అయితే ఇన్ని క్షమాపణలు చెప్పినా సరే ఇక్కడ కిరణ్ ని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ క్షమాపణలు అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా కేసు కూడా పెట్టడం జరిగింది చేబ్రోలు కిరణ్ మీద. కానీ ఈ వీడియో రిలీజ్ చేసింది ఒక టీడీపీ ఛానల్ నుంచి, ఈ వీడియోని చేసింది కూడా ఒక టీడీపీ ఆఫీస్ నుంచి. సో ఇదంతా కూడా టీడీపీ వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగింది కాబట్టి ఈ వీడియోకి, ఇందులో ఉన్న దూషణలకి, వైఎస్ భారతి మీద పడ్డ దూషణలు, తిట్లుకి వైసీపీ వారికి సంబంధం లేదని చెబుతున్నారు. కానీ ఇదంతా జరిగింది కూడా టీడీపీ ఆఫీస్ లో. కానీ బయటకు మాత్రం వారికి మాకు ఎటువంటి సంబంధం లేదు, కిరణ్ ని మీరు అరెస్ట్ చేసుకోండి, మహిళల పట్ల ఇలాంటి దూషణలు చేస్తే మేము సహించబోము అని చెప్పేసి కిరణ్ ని పదవి నుంచి తొలగించడం జరిగింది. అంతేకాకుండా కిరణ్ అరెస్ట్ ను కూడా నారా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ చూస్తే మొత్తం జరిగింది కూడా టీడీపీ ఆఫీస్ లోనే అని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. కానీ ఏది నిజమంటారు? నిజంగానే ఇదంతా టీడీపీ వారి ఆధ్వర్యంలోనే జరిగింది అంటారా, లేదు అంటే ఇక్కడ ఏదైనా ప్లాన్ ఉందంటారా? నిజం చెప్పాలంటే కిందటిసారి ఎప్పుడైతే వైఎస్ జగన్ అధికారంలో ఉన్నారో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు మీద, ఆయన సతీమణి మీద, ఆయన కోడల మీద కూడా ఎన్నో దూషణలు చేశారు వైసీపీ వారు. అంతేకాకుండా ఎంతో ఘోరంగా కూడా తిట్టడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా నారా లోకేష్ కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అప్పుడప్పుడు కొన్ని ప్రసంగాలలో కూడా అవి వివరిస్తూ ఉంటారు. ఎందుకంటే మహిళలు అని కూడా చూడకుండా ఎంతో ఘోరంగా అయితే వైసీపీ వారి అధికారంలో అయితే వారిని తిట్టడం జరిగింది. ఇక్కడ నారా భువనేశ్వరి గారిని కావచ్చు, నారా బ్రాహ్మణి గారిని కావచ్చు, చాలా ఘోరంగా తిట్టడం జరిగింది. మరి ఇటువైపు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా ఘోరంగా తిట్టడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ వారి వైఫ్ని, 3 వైఫ్లు, 3 పెళ్లిళ్ళు చేసుకుంటారు, 3 వైఫ్లు. సో ఆడవారు సరిపోరా, ఆంధ్రలో ఉన్న ఆడవారు సరిపోరని అమెరికా నుంచి కూడా ఆడవారిని తీసుకొచ్చారా అని ఇలాంటి దూషణలు కూడా వైసీపీ వారు చేయడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు చూస్తే ఈ బీజేపీ కానీ, టీడీపీ కానీ, ఇప్పుడు జనసేన కానీ, ఈ 3 టీంలను వీళ్ళు ఒకటే ప్రచారం చేశారు. ఏమని? ఇదంతా బ్లూ టీమ్ అని. చాలా ఘోరంగా, చాలా నీచంగా కూడా ఈ వైసీపీ వారు మాట్లాడడం అయితే జరిగింది ఈ 3 పార్టీల గురించి. కానీ ఇప్పుడు చూసుకుంటే చేబ్రోలు కిరణ్ అయితే ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే వైఎస్ భారతిని చాలా ఘోరంగా దూషిస్తున్న వీడియోని ఫస్ట్ రిలీజ్ చేశారు. అది పోస్ట్ కూడా అయింది, బాగా వైరల్ కూడా అయింది. కానీ అప్పుడు ఎందుకు రిలీజ్ చేయాలి? తర్వాత ఇప్పుడు ఎందుకు మళ్ళీ క్షమాపణలు అడగాలి? అసలు రిలీజ్ చేయమన్నది ఎవరు? ఈయన స్వయంగానే రిలీజ్ చేశాడా? అంటే స్వయంగానే బూతులు తిట్టాడా? లేకపోతే వెనకల నుంచి ఎవరైనా నడిపిస్తున్నారా? ఇదంతా చేస్తుంది కూడా టీడీపీ అధినేతని అని అనుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలు, వైసీపీ ప్రజలు, వైసీపీ అధికారులు కూడా. కానీ చివరికి ఏమవుతుంది? ఇక్కడ నారా చంద్రబాబు నాయుడే మహిళలను దూషిస్తే మేము సహించేది లేదు, ముఖ్యంగా మా పార్టీలో వ్యక్తి ఇలాంటివి చేస్తున్నాడు కాబట్టి తనని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే, పార్టీలో నుంచి తీసేయాల్సిందే అని కలకంటికి ఇక్కడ చెప్పేసి ఆయన్ని పార్టీలో నుంచి కూడా తొలగించడం అయితే జరిగింది. కానీ నిజం ఏంటంటే ఇక్కడ వెనకల నుంచి మొత్తం నడిపిస్తుంది చంద్రబాబు నాయుడే అని చెప్తూ అంటున్నారు. అయితే కిరణ్ మీద కూడా ఏమన్నా పగ, ప్రతీకారాలు ఉండొచ్చు. సో 1 దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా ఒకవైపు వైసీపీ వారి ఆడవారిని దూషించడం, మరోవైపు కిరణ్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ఇలా 1 దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు పథకం ప్రకారమే ఇదంతా అమలు చేస్తున్నారు అని వైసీపీ కార్యకర్తలు, వైసీపీ అధికారుల నుంచి అయితే టాక్ మరి వినిపిస్తుంది. మరి మీరేమంటారు? ఈ సంఘటన అంతా గురించి మీరేమనుకుంటున్నారు? ఇదంతా టీడీపీ వారు చేస్తున్న పన్నాగమే అంటారా, లేక వైసీపీ వారి ప్రచారము అంటారా? మరి మీకేమనిపిస్తుంది? దీని గురించి కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి.